దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభునామంలో వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి దేవుడు మనకు మరొక సువార్త దినాన్ని అనగా 5వ సంఘంలో 5వ సువార్త సేవను దేవుడు మనకు అనుగ్రహించినాడు. అందును బట్టి దేవుని ఎంతైనా మనం స్తుతించబద్దులమై ఉంటూ ఉన్నాం. మరి అలాగూ ఈ సమయంలో కూడా మనము దేవుడు ఈ సంవత్సరం మనకిచ్చినటువంటి వాగ్దానం, అందులో 5వ విషయాన్ని మనం గుర్తు చేసుకొని ముందుకు సాగుతాం. ఇంతవరకు 4 సంఘాల్లో మనము ఆ యొక్క వాగ్దానంలో ఉన్నటువంటి 4 విషయాలను ఒక్కొక్క సంఘంలో మనం గుర్తు చేసుకోగలిగినాం. మొదటిగా 12వ యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరిచెదవు. ఇందులో మనము 5 విషయాలను ఒక్కొక్కటిగా 4 విషయాలను మనం ఇంతవరకు ధ్యానం చేసినాం. మన దేవుడు సమాధానం ఇచ్చే దేవుడని, రెండవది మన దేవుడు సిద్ధపరిచే దేవుడని, మూడవది మన దేవుడు నిజమైన దేవుడని, నాలుగవది మన పక్షంగా నిలిచే దేవుడని 4 విషయాలను 4 సంఘాల్లో మనం గుర్తు చేసుకున్నాం. మరి ఈ దినాన 5వదిగా మనం గుర్తు చేసుకున్నట్లయితే, మన పనులన్నిటిలో దేవుడు మనకు తోడుగా ఉండేవాడు. మన పనులన్నిటిలో దేవుడు ఏమి చేసేవాడుకున్నాడు? తోడుగా ఉండేవాడుకుంటున్నాడు. అందుకని నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదు అంటున్నాడు. కాబట్టి మన పనులన్నిటిలో దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడు, ఆ తర్వాత సఫలపరిచే దేవుడు. కాబట్టి ఆయన తోడు లేకుండా మనం మన పనులు ఏవి కూడా చేసుకోలేము. ఒకవేళ చేసుకున్నాము మన సొంత ఉద్దేశాలతో లేక సొంత తలంపులతో సొంతంగా చేసుకున్నాము అనుకోండి, దేవుడు తోడు లేకపోతే అవన్నీ కూడా ఏమిటికి కొరగాకుండా పోతాయి. అందుకని ఎప్పుడూ కూడా మనం కోరుకోవాల్సింది ఏంటంటే, నీ తోడు మాకు దయచేయని. మోషే గారు ఆ యొక్క ఎర్ర సముద్రం దాటి వచ్చిన తరువాత ఐగుప్తీయులందరూ ఉన్నారు. అప్పుడు వారు సణుక్కున్నారు, దేవుడి మీద సణుక్కున్నారు ఇశ్రాయేలీయులందరూ. అప్పుడు దేవుడు అన్నాడు, వీరు ఏమాత్రం కూడా తలవంచని వారు, ఏమాత్రం కూడా వీరికి దేవుడంటే భయం లేని వారు, అందువలన నేను ఇక్కడి నుంచి ఇక రాను మీతో కూడా అంటే, మోషే అన్నాడు, నీ సన్నిధి మాతో కూడా లేకపోతే ఒక్క అడుగు కూడా మేము ముందుకు వేయమన్నాడు. నీ తోడు మాకు లేకపోతే ఒక్క అడుగు కూడా మేము ముందుకు వేయమన్నాడు. అక్కడ అంటాడు, నీ సన్నిధి మాతో రావాలి. నీ సన్నిధి మాతో రావటం అంటే అదే. కాబట్టి పిల్లరా, మనకు తోడుగా ఉండే మన దేవుణ్ణి మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, లేదు నువ్వు ఏదైనా సాధించినావని నీ ధీమాతో ఉన్నా, అది నీ యొక్క సొంత బలము సొంత జ్ఞానం కాదన్న సంగతిని గుర్తు చేసుకోవాలి. ఒకవేళ అవి ఉన్నా కూడా ఆయన తోడు లేకుండా నీవు ఏ విషయంలో కూడా సాధించలేవు, ముందుకు సాగలేవు. అందుకనే మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సింది ఏమిటనంటే, ఆయన తోడు. ఎందుకనేనంటే, ఒక విధంగా చెప్పాలనంటే, మనం నమ్ముకున్నటువంటి దేవుని పేరు కూడా అదే. చూస్తారా, నాతో పాటు యేసు ప్రభు ఈ లోకానికి రాకముందే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవక్తలు ఆయన గురించి ఏం చెప్పారో ఒక్కసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే చూడండి పిల్లరా, యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే అక్కడ వ్రాయబడిన మాట చూడండి పిల్లరా, ఏం వ్రాయబడిందో చూస్తే, యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం, కాబట్టి ప్రభువు
తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. మధ్యవర్తి అయిన ఏమన్నమా కన్య గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు, ఏమిటంట ఇమ్మానుయేలు కదండి. దీనికి అర్థం మనము ప్రభువు పుట్టిన తర్వాత మనకు తెలియజేయబడుతుంది. చూస్తారా, మత్తయి సువార్త 1వ అధ్యాయము. అంటే ప్రభువు ఈ లోకానికి రాకముందే ఈయనకి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టబడింది. ప్రభువు గర్భములో ఉండగానే దేవుని దూత ఏం చెప్తున్నారు చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించుడు గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును అని అంటారు. తర్వాత ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుతుంది. దానికి అర్థం రాశాడు అక్కడే. ఏం రాశాడు చూడండి. దేవుడు మనకు తోడై ఉండును అనేది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఇమ్మానుయేలు అనే పేరు ఎప్పుడు పెట్టబడ్డది అంటే యేసు ప్రభు ఈ లోకకు రాకముందే కొన్ని వందల సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ద్వారా ఈ మాట వ్రాయబడింది. ఆ తర్వాత ఆయన కన్యక మరియ గర్భమందు ఆయన పిండముగా ఉండగానే దేవుని దూతలు ఇలాగూ వారు చెప్తూ ఉన్నారు. ఇదిగో కన్యక మరియ గర్భము ధరించింది, ఆయన గర్భము నుండి రక్షకుడు పుడతాడు. అంతేకాదు ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టబడుతుంది. అనగా దేవుడు మనకు తోడై ఉండును అన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. కాబట్టి పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినాన మనము ఎన్నో దినాలుగా ప్రార్థన చేసి ఈ యొక్క తుంగపాడు గ్రామానికి వచ్చినాం. ఇలాగా మందిరంలో కూర్చున్నాం. మరి అప్పటి నుంచి ఇప్పటి నుంచి ఇక రాబోయే సమయం వరకు కూడా ఎవరు తోడుగా ఉంటారు? మన దేవుడే మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి మనం గుర్తు చేసుకున్నట్లయితే అక్కడ మనము 5వదిగా మనం గుర్తు చేసుకున్నప్పుడు మన పనులన్నిటికీ తోడుగా ఉండే ఇమ్మానుయేలు ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించి ఈ దినాన ఈ సువార్త సేవలో మనం ముందుకు సాగాల్సిన వారం ఉంటున్నాం. పిల్లరా, ఈ విషయాన్ని మరొకసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే అన్ని విషయాల్లో కూడా దేవుడు అలాగా మనల్ని ముందుకు సాగిస్తాడు. గనుక ఈ మనకు తోడుగా ఉండే దేవుడే మనకు ముందు ఎందరో దైవజనులు, దేవుని బిడ్డలు దేవుని సేవ చేసేటప్పుడు వారికి కూడా దేవుడు అలాగే తోడుగా ఉన్నారు. ఆ యొక్క తోడుగా ఉన్నటువంటి ఒక సందర్భాన్ని మీ ముందుకు నేను తీసుకుని వస్తాను. ఎందుకనంటే కఠినమైనటువంటి మనము పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క దేవుని సువార్తకు, దేవుని రాజ్య వ్యాప్తికి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు, వ్యతిరేకమైన పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. అయితే మన ధైర్యం ఏమిటి అని అంటే మనం నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడు? మనకు తోడై ఉండే దేవుడు. ఆయన ఇమ్మానుయేలు, ఆయన మనకు రక్షకుడు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలా ముందుకు సాగాలి? ఆనాడు ఆది సంఘంలో అయితేనేమి, ఆ పరిస్థితుల్లో అయితేనేమి ఎలాంటి పరిస్థితి ఉండేది అని అంటే ఇప్పటిలాగానే ఉండేది. అయితే ఇలాగా ఉండేటటువంటి పరిస్థితి నుంచి మనం ఇప్పుడు పాఠం నేర్చుకోవాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. ఎందుకనంటే అప్పుడు ఎలాగా ఉండిందో ఇప్పుడు కూడా అంతకన్నా ఇంకా కష్టమైనటువంటి పరిస్థితుల్లో మనము దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. కాబట్టి మనము ఎంత మెలకువగా ఉండాలో, ఎలాగా ముందుకు సాగాలో, ఎవరి నడిపింపు కావాలో అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ కూర్చున్నప్పుడే మనం తెలుసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. బయటికి వెళ్ళిన తర్వాత కాదు, కానీ దేవుని మందిరంలో దేవుని వాక్కు ప్రకారం మనం అది తెలుసుకొని బయటికి వెళితే
మనం ధైర్యంగా దేవుని సువార్తను మనం ప్రకటించగలుగుతాం. చూడండి, కొన్ని సందర్భాలు మనం చూస్తే అక్కడ ఎలా ఉంది అని అంటే, అపోస్తల కార్యాల్లో చూడండి పిల్లరా, 11వ అధ్యాయంలో 19వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం చూస్తే అది స్టెఫనును ఎలాగ సంఘము ఎలాంటి ఇబ్బందుల్లో ఉందో అక్కడ రాయబడి ఉంది. ఏం రాయబడి ఉందో చూడండి. స్టెఫను విషయంలో కలిగిన శ్రమలను బట్టి చెదిరిపోయిన వారు ఎవరికి చూసారా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అని అంటే, ఆనాడు అన్ని జనులకు సువార్త ప్రకటించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం ప్రభుని ఎరిగిన తర్వాత మనము కూడా ఎరగని వారి మధ్యలోకి వెళుతున్నాం. ఈ విషయాలను మనం మనసులో ఉంచుకోవాలి. కాబట్టి అప్పుడు కూడా స్టెఫనుని ఆయన్ని రాళ్లతో కొట్టి చంపేసిన తర్వాత సంఘములో సమాజంలో చాలా గడిబిడి వచ్చేసింది. ఆ గడిబిడి వచ్చినప్పుడు సంఘం చెదిరిపోయింది. ఇప్పుడు అంతేకాదు, వారు ఏం చేస్తున్నారు అని అంటే భయపడిపోయి కేవలం యూదులకు మాత్రమే సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. అంటే వారు యూదులు దేవుని యొక్క జనాంగమని వారు ఎరిగి వారికి మాత్రమే సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. అన్ని జనులకి చెప్పాలంటే భయమేస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. రెండవది కూడా మనం చూస్తాం. చూడండి, అదే అపోస్తల కార్యాల్లో మనం చూసినట్లయితే 8వ అధ్యాయంలో మరొక సందర్భం ఉంది. చూడండి, అక్కడ కూడా మనం చూస్తే 8వ అధ్యాయంలో మనం గుర్తు చేసుకున్నప్పుడు పిల్లరా మొదటి వచనం చదువుకుందాం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి అని రాయబడి ఉంది. ఇందాక చదువుకున్న దాంట్లో ఎలా ఉంది అంటే, యూదులకు తప్ప ఎవరికి సువార్త చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇక్కడ చూసినట్టు చెదిరిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు కదండి. ఎందుకని అక్కడే రాయబడి ఉంది, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునికి ఏమొచ్చిందంట, గొప్ప హింస కలిగింది. ఇది పరిస్థితి. అప్పుడు అలా ఉంటే ఇప్పుడు ఎలా ఉంది అని అంటే, మీరు ఒక్కసారి కానీ చూడగలిగితే ఈ క్రైస్తవ దానికి సంబంధించినటువంటి క్రిస్టియన్ వాటి గురించి సంబంధించి యూట్యూబ్లో ఆంచి చూస్తే వీళ్ళు ఎక్కడ చూసినా కూడా ఇంకా ఉదయకాలంలోనే మనకు గ్రూపుల్లో పెడుతూ ఉంటారు ప్రార్థనా ధూపం అని. అందులో చూస్తే కూడా మన యొక్క ఉత్తర భారతదేశం నుంచి ఈ యొక్క మరి ఆంధ్రప్రదేశ్ వరకు కూడా పిల్లరా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారి కొరకు ప్రార్థన చేయండి, ఆ సంఘం కొరకు ప్రార్థన చేయండి. ఆ సేవకుడు ఇలా ఆయన భార్యతో కూడా వారందరినీ తీసుకుపోయి జైల్లో వేసేసి ఉన్నారు, వారికి బెయిల్ రావాలి, ఇలాగూ ఉన్నాయి. అప్పుడు అనిపించింది నాకు, ఈ రెండు సందర్భాలు చూసినప్పుడు మనము కూడా ఎలా ఉన్నాము అని అంటే, స్టెఫను కాలంలో అలా ఉంది, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఒక సువార్తికుడు కనిపిస్తూ ఉన్నాడు మనకు. ఆ సువార్తికుడి గురించే మీ ముందుకు నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను. మనమందరము కూడా ఎవరివి, దేవుని బిడ్డలుగా జ్ఞాపకం చేసుకోండి పిల్లరా. ఇప్పుడు ఎంతటి పరిస్థితుల్లో ఉన్నామో రెండు సందర్భాలు చెప్పాను నేను కదండి. స్టెఫను కాలంలో ఎలా ఉందంట, భయంకరమైన పరిస్థితి ఇది. ఫిలిప్పు కాలంలో కూడా ఎలా ఉందంట, సంఘము చెదిరిపోయింది. మనం చెదిరిపోలేదు కాబట్టి మనం ధైర్యంగా ఉన్నామనుకుంటున్నామేమో. కాదు, మనకు కూడా ఆయా పరిస్థితులను బట్టి మనకు వచ్చేటటువంటి పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. అయితే ఈ దినాన నేను చెప్పే ప్రత్యేకమైనది ఏమిటంటే, మన దేవుడు ఎవరు చెప్పండి, ఇమ్మానుయేలు, మన దేవుడు తోడై ఉండే దేవుడు. గనుక ఆయన తోడును మనం ఇక్కడ పట్టుకోవాలి, మనం సంపాదించుకోవాలి. నాతో రా ప్రభువా, నేను పోయిన నోటి గుండా సువార్త చెప్పాలనుకుంటున్నాను, ఒక్క మాట చెప్పడానికైనా నీ తోడు లేకపోతే, పరిశుద్ధాత్మని యొక్క సహాయం లేకపోతే ఒక్క మాట కూడా, యేసు అనే మాట కూడా నాకు రాదు. కనుక నువ్వు నాకు తోడుగా ఉండని మనము ప్రభువుని అడగాల్సిన వారం ఉంటున్నాం. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ఆ యొక్క 8వ అధ్యాయంలో మనం ఉన్నాము.
అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని మనం గుర్తు చేసుకున్నట్లయితే ఏమున్నది? ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగి ఉన్నందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల ఎందుకు చెదిరిపోయిరి. భక్తిగల మనుష్యులు చూడండి, ఇక్కడ కూడా రాయబడి ఉంది, స్టెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను అని రాయబడి ఉంది పిల్లరా. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఒక గొప్ప కార్యం చేసినాడండి. ఏం గొప్ప కార్యం చేశాడు అని మనం చూసినట్లయితే పిల్లరా బాగా ఆలోచన చేయండి. ఇప్పుడు మనము ఈ 8వ అధ్యాయంలోనే మనము ముందుకు సాగినట్లయితే అక్కడ 25వ వచనం చూద్దాం. ఏం రాయబడి ఉందో చూడండి. అంతటా వారు సాక్ష్యమిచ్చుచు ప్రభు వాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయుల అనేక గ్రామములలో ఏం చేస్తున్నారంటే వీళ్ళు చెదిరిపోయిన వారు కూడా, హింసకు ఇబ్బంది పడుతున్న వారు కూడా ఇప్పుడు ఊరికే ఉండలేదండి. ఊరికినే ఉండలేదు, గ్రామానికి వెళ్ళిపోతున్నారు. అక్కడికి వెళ్ళేసేసి వాడు చేసే పని ఏమిటంట, అనేక గ్రామములలో వారు ఏం చేస్తున్నారు? సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఇది మన విధి, ఇది దేవుని ఆజ్ఞ. ఈ విధిని, ఈ పనిని చేయకుండా నేను క్రైస్తవుణ్ణి, నేను విశ్వాసిని అని చెప్పుకోవటం అంతకన్నా దౌర్భాగ్యం లేదని నేను చెప్తాను. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే పిల్లరా, ఇంత హింసలో కూడా ఈ నమ్ముకున్నటువంటి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు ఏం చేస్తున్నారండి? సువార్త ప్రకటిస్తూ ఉన్నారు కదా. గనుక ఈ సమయంలో గుర్తు చేసుకుందాం, దేవుడు నీ ఎడల నా ఎడల కలిగి ఉన్నటువంటి ఉద్దేశం మనం ఎరగాలి. ముఖ్యంగా చెప్తున్నాను, సేవకులని పేరు పెట్టుకున్నవారు, సేవకుని కుటుంబాలు ఎలా ఉన్నారు? నెలలో ఒక్క కుటుంబాన్నైనా దర్శించి వారికి సువార్త, నెలలో చెప్తున్నా నేను 30 రోజుల్లో ఒక్క కుటుంబాన్నైనా దర్శించి వారికి సువార్త చెప్పినారు. నువ్వు లాక్కోరాబళ్ళా, అది దేవుడు చూసుకుంటాడు. నీ బాధ్యత, నా బాధ్యత ఏమిటనేనంటే అన్యులుగా ఉన్నవారు వారి కుటుంబాల్లోకి వెళ్ళి ఏదో ఒక విధంగా సువార్త ప్రకటించేటటువంటి, యేసయ్య నిజమైన దేవుడు, యేసయ్య లోకరక్షకుడు, యేసయ్యను నమ్ముకుంటే పరలోకం ఉంది. ఆయన మనందరి పాపముల నిమిత్తం సిలువలో ప్రాయశ్చిత్తం చేశాడు. ఆయన నలుగొట్టబడ్డాడు, ఆయన రక్తము కార్చాడు, ఆయన మరణించాడు, ఆయన మరణము గెలిచి తిరిగి లేచినాడు. ఆయన సజీవుడైన దేవుడు, ఆయనే ఇమ్మానుయేలు. నీ ప్రతి బాధలో, కష్టములో, అన్నిటిలో కూడా నీకు తోడుగా ఉండే దేవుడు ఆయనే అని చెప్పి వారిని ధైర్యపరిచే పరిస్థితి మనకుందా? ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇంత హింసలో కూడా పిల్లరా వీరు చూడండి ఏం చేస్తున్నారు. ఇప్పుడు దేవుడు ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. అది ఎలా ఉన్నది అని అంటే చూడండి పిల్లరా, ఇప్పుడు 26వ వచనానికి వద్దాం. ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేములో నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా, జ్ఞాపకం చేసుకోండి, ఎవరిని కలవాలంట ఈయన? ఈ ఫిలిప్ ఎవరు కదండి? ఈ ఫిలిప్పు సువార్థికుడు. మన సువార్థికుడుగానే చూద్దాం ఆయన్ని. దేవుని సువార్త గ్రామానికి వెళ్ళి ఆ హింసలో, ఆ శ్రమలలో దేవుని సువార్తను ప్రకటిస్తున్నటువంటి ఈయనకి కదండి, ఎక్కడో సమరయ, గలిలయ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఫిలిప్పుకు గాజా పట్టణం ఎక్కడ అంటే కొన్ని 100 కిలోమీటర్ల దూరంలో ఉంది, మైళ్ళ దూరంలో ఉంది. అక్కడికి పోతూ ఉన్నటువంటి వాడు, అతను యెరూషలేములో నుంచి గాజాకు వెళుతూ ఉన్నటువంటి ఒక వ్యక్తిని నువ్వు కలవాలి.
కదండి అని ఎవరు చెప్తూ ఉన్నారు? ప్రభుదూత చెప్తూ ఉన్నాడు. అంటే యేసయ్యే వచ్చి చెప్తున్నాడు. ప్రభుదూత అన్నప్పుడు యేసుక్రీస్తే ఆయన చెప్తూ ఉన్నాడు, ఫిలిప్పు ఒక్కసారి ఆలోచన చెయ్యి. నువ్వు సమరయలో ఉన్నావు, అతను యెరూషలేములో కొన్ని దినాలు ఉండి అతడు ఇప్పుడు గాజాకు వెళుతూ ఉన్నాడు, తన ఉద్యోగంకి వెళ్తూ ఉన్నాడు. ఆయన ఉద్యోగం చేస్తూనే కదండి నెలకొక మారో లేకపోతే అవకాశం వచ్చినప్పుడు ఆరాధన చేయటానికి యెరూషలేము వెళతాడు. యెరూషలేములో కొన్ని దినాలు ఉంటాడు. ఆ తర్వాత మరలా బయలుదేరి వస్తాడు, మరలా తన డ్యూటీ చేస్తాడు. ఏమిటి ఈయన డ్యూటీ? ఈ వ్యక్తి యొక్క డ్యూటీ ఏమిటి అని అంటే అక్కడ ఆ రాణి యొక్క ఏ రాణి ఆమె కదండి కందాకే ఆ యొక్క రాణి యొక్క దగ్గర ఇతడు ఫైనాన్స్ మినిస్టరు, డబ్బుల లెక్కలన్నీ చూసేది ఇతనే. ఇంత హోదా కలిగిన వాడు ఏం చేసేవాడు అని అంటే ఆ యొక్క యెరూషలేముకు వెళ్ళి కొన్ని దినాలు అక్కడ ఉండి అక్కడ ఆరాధన చేసినని అనిపించుకొని ఆ తర్వాత మళ్ళీ వచ్చేసేసేవాడు. ఇది ఈయన పని. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఇప్పుడు ఫిలిప్పుకి చెప్తూ ఉన్నాడు, ఇదిగో ఒక వ్యక్తి అరణ్యము గుండా వెళుతూ ఉన్నాడు. మంచి 4 రోడ్లలో కాదు వెళ్తుండేది, హైవేలో కాదు వెళ్తుండేది, పట్టణాల మధ్య కాదు పోతూ ఉండేది, అరణ్యంలో రథం మీద వెళ్తూ ఉన్నాడు. అతన్ని నువ్వు కలవాలి. ఎలా ఉంటుందండి? ఒకసారి ఆలోచన చేయండి. అరణ్యము లాంటి ఈ యొక్క లోకంలో, అరణ్యము లాంటి ఈ ప్రదేశంలో, ఇంకా చెప్పాలి అని అంటే అరణ్యములో ఏ ఏ జంతువులు ఉంటాయో అలాంటి జంతువు యొక్క స్వభావాలు కలిగినటువంటి మనుషుల మధ్య మనల్ని సువార్త చేయమంటున్నాడు. జాగ్రత్తగా వినండి కదండి. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఈ దినాన మీతో కూడా నాతో కూడా మాట్లాడుతున్న మాట ఇదే. రేపు ఆడబోతావయ్యా, కాళ్ళకి చెప్పులే లేవు నాకు. ఈ ఈ ఈ గొడవ జరిగి నేను ఊరూరు తిరుగుతా వచ్చినప్పుడు నా కాళ్ళు చెప్పులు కూడా తెగిపోయినాయి. ఇప్పుడు నువ్వు అరణ్యం గుండా పోయేటటువంటి ఆ రథం దగ్గరికి పొమ్మంటున్నావు. అసలు నన్ను మాట్లాడతాడా నాతో? నేను అతనితో మాట్లాడే అవకాశం వస్తుందా నాకు అని అన్నాడండి? అనలేదండి. అది దేవుని బిడ్డల్లో సువార్థికుల్లో ఉండాల్సినటువంటి మనస్సు. అర్థమైందండి? ఇప్పుడు బయలుదేరి వెళ్తూ ఉన్నాడు అతను, ఎలాగైనా పోవాలి. అలాంటి పరిస్థితుల్లో ప్రియరా గుర్తు చేసుకోండి, దేవుడు తోడై ఉంటాడా లేదా? ఎలా చూడండి, ఎక్కడ రాయబడి ఉందో చూడండి. 19వ వచనం. వద్దమ్మా, ఇప్పుడు 29వ వచనం. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి, ప్రవక్త అయిన యెషయా గ్రంథము 29 కావాలి మనకు. అప్పుడు ఇమ్మానుయేలు అనే దేవుని ఆత్మ ఏం చేస్తున్నాడు? ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని పిల్లల జ్ఞాపకం చేసుకోండి. మరి రథంలో పోతున్నాడు ఈయన అరణ్యములో కదండి. ఎలా పోగలడు? అదే దేవుని తోడు, అదే ఇమ్మానుయేలు చేసేటటువంటి మేలు కదండి. ఏ విధమైనా సరే ఫిలిప్పు ఎక్కడికి వెళ్ళాలి? రథం దగ్గరికి వెళ్ళాలి. ఆ రథం దగ్గర, ఆ రథంలో ఎవరున్నారు? ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు. ఐథియోపియుడైనటువంటి నపుంసకుడు. ఆనాడు ఉద్యోగాలు చేసేవాళ్ళు చాలామంది ఇలాంటి స్థితిలో ఉండేవారని దేవుని వ్యాఖ్యానం చెప్తూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో పిల్లరా వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు అని అంటే పరిశుద్ధాత్మని యొక్క తోడుతో వెళ్ళాడు. నీవు నేను ఈ అరణ్యం అనేటటువంటి ఈ గ్రామంలో మనం వెళ్ళేటప్పుడు ఎవరు తోడుగా ఉంటాడు చెప్పండి? ధైర్యం తెచ్చుకోండి, మంచిది. ముందు అది ఆలోచన చేయండి, ఎవరు మనకు తోడుగా ఉంటారు అని అంటే మన ఇమ్మానుయేలు మనకు తోడుగా ఉంటాడు. ఇప్పుడు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత పిల్లరా అతని చేతిలో ఉండేది ఏమిటో తెలుసా? ఇలాంటి బైబిల్ కాదు. అప్పటికి ఈ బైబిల్ రాలా. ఏమున్నాయో తెలుసా? ఏమున్నా చెప్పండి.
చుట్టలు ఉండేవి, అంటే తోలు మీద రాసినవి ఉండేవి, లేకపోతే ఈ తాటాకులు లాంటి ఆకుల మీద రాసినవి ఉండేవి. అవి చుట్టూ ఉంటే అవి అలా తీసుకొని చదువుకునేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు ఇంత మంచి అబ్బో బైండింగు, ఇంకా గోల్డింగు, ఇంకా అన్ని రకాలైనటువంటి బైబిళ్ళు వచ్చినాయి ఇప్పుడు కదా. మనోడు దాన్ని ఇప్పుడు జిప్పు కూడా తీయరు, కొనుక్కొని జిప్పు కూడా తీయరు. ఎంత పెట్టుకుంటారో తెలుసా? ఆ పాప 500 కొంటే నేను 700 కొంటాను అంకులు కదా అనని పందాలు పెట్టి కొనుక్కుంటారు. కానీ కదండి ఒక్కసారి కూడా ఓపెన్ చేసి కదండి కనీసం ఆ ఐతోపీయుడు చదివినటువంటి ఆ భాగం కూడా చదివి ఉండరు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7-8 వచనాలు చదువుతా ఉన్నాడు ఆయన. చూస్తారా ఏం రాయబడి ఉంది అక్కడ? యెషయా గ్రంథం మనకు కావాల్సింది ఇప్పుడు చెప్తాను చూడండి. సరే ఆ మాట అక్కడ పెట్టండి. ఇప్పుడు వెళ్ళి ఈ ఫిలిప్పు గారు, ఈ సువార్తికుడు, బాబు ఏం చదువుతున్నావు నువ్వు అని అడిగాడు. ఎందుకంటే అవకాశం వచ్చిందండి, మనం వెళతాం. మరి మన సహోదరులు వెళుతుంటారు, వాళ్ళ పరిస్థితులన్నీ చెప్పుతూ ఉంటారు. అమ్మా నాకేమో యేసయ్య అంటే ఇష్టమే, నేను చాలాసార్లు ఇనుండాను, కానీ అని మొదలు పెడతారు. కానీలోనే ఉంది అంతా. ఏముంది అని అంటే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, మా పిల్లలకు పెళ్ళిళ్ళు కావు కదండి, ఈ వయసులో నాకెందుకు అనని ఎన్నో విషయాలు చెప్తుంటారు. పిల్లరా, అలాంటి పరిస్థితుల్లోనే దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి వారికి మనం సువార్త చెప్పాలి. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడంటే, నువ్వేం చదువుతుండావయ్యా, ఏముందో చూడండి అక్కడ రాయబడిన మాట మనం చూస్తే 30 వచనంలో చూడండి ఏమి రాయబడి ఉందో. పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువుతున్నది గ్రహించుచున్నావా అని అడుగగా అతడు, చూడండి పిల్లరా, ఆశ, హృదయ వాంఛ ఎలా ఉందో చూడండి. బాగా ఆలోచన చేసినట్లయితే ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సంభాషణ మీరు వినాలి. వీరిద్దరి మధ్య మాట్లాడుకుంటూ మాటలు మనం అర్థం చేసుకోవాలి. ఒకరేమో ఏమంటున్నారో తెలుసా? ఏం చదువుతున్నావు, అది నీకు అర్థమవుతుందా అని అంటున్నాడు. ఒక ఆయన అంటున్నాడు, ఏం చెప్తున్నాడు? ఎవడైనను నాకు ఏం చూపించాలంట? త్రోవ చూపించకపోతే నేను ఎలా గ్రహించగలను? చూడండి, ఐతోపీయుడికి ఉన్నటువంటి ఆశ ఏమిటంటే త్రోవ కావాలి, దారి కావాలి, మార్గం కావాలి. ఆ మార్గం ఏదో నాకు తెలియాలి. నాకు త్రోవ చూపించకపోతే నేను చేరవలసినటువంటి స్థలానికి నేను చేరలేను. కనుక ఆ ఆశ నాకుంది, కానీ త్రోవ చూపించేవాళ్ళు లేరు. పిల్లరా, ఈనాడు జ్ఞాపకం చేసుకోండి. ఒక మాట చెప్తాను, బాగా వినండి. ఏమిటేనంటే, ఇతడు గాజా పట్టణము నుంచి యెరూషలేముకు కదండి ఆ యొక్క రాణి దగ్గర పర్మిషన్ తీసుకొని నెలకొకసారో 3 నెలలకు ఒకసారో ఎలాగైతేనేమి పిల్లరా ఏం చేసేవాడు అని అంటే ఆ యెరూషలేముకు వెళ్ళేవాడు. ఆ యెరూషలేముకు వెళ్ళి వారందరూ ఆరాధన చేస్తుంటే వాడితో కూడా కూర్చొని ఉండేవాడు. కానీ ఏమి తెలియదో తెలుసా ఇతనికి? త్రోవ తెలియదు, మార్గము తెలియదు. యేసే మార్గమని, యేసే సత్యమని, యేసే జీవమన్న సంగతిని తెలియదు. కానీ పోతున్నాడు. ఎక్కడికి పోతుంటాడు? ఆరాధనకి పోతుంటాడు. ఎక్కడికి పోతుంటాడు? యెరూషలేములో ఆరాధన స్థలానికి పోతాడు. కానీ ఇతనికి ఏమి లేదు? మీరు చెప్పండి, ఏమి లేదు? రక్షణ లేదు, మారు మనసు లేదు, పాప క్షమాపణ లేదు, బాప్తిసం కూడా లేదు. కానీ ఎక్కడికి వెళ్తారని చెప్తాడు అందరికీ కదండి. రాణికి ఏం చెప్పి పర్మిషన్ తీసుకుంటాడు? రాణి దగ్గర ఏం చెప్పుకుంటాడు? అమ్మా మా దేవుడిని ఆరాధించి రావాలమ్మా, అమ్మా ఒక వారం రోజులు సెలవు ఇవ్వమ్మా. సరే పోవయ్యా, దేవుడు అంటా ఉంటావు, పోయిరా పో అని పంపించేది ఆమె.
రథం తీసుకునేవాడు కదండి, బ్రహ్మాండంగా వెళ్ళేవాడు, వారం రోజులు ఎన్ని దినాలు ఉండాలో ఉండేవాడు, మరలా తిరిగి వచ్చేసేవాడు. కానీ ఇతనిలో ఏమీ లేదు, త్రోవ లేదు, మార్గం లేదు, సత్యము లేదు, జీవము లేదు, మారు మనసు లేదు, పాప క్షమాపణ లేదు. పిల్లల జ్ఞాపకం చేసుకోండి, ఇలాంటి మనుషులు ఈ దినాన చాలామంది ఉన్నారు. చాలామంది ఏం చేస్తారో తెలుసా? అక్కడికి పోతే రక్షణ వాక్యాలు చెప్తారా లేదా, అక్కడికి పోతే విశ్వాసికి కావలసిన మాటలు చెప్తారా లేదా అన్నటువంటి ఆలోచన ఉండదు. కానీ మేము అక్కడికే పోతామంటారు. అర్థమైందా మీకు? అక్కడికే పోవాలంటారు, ఎంత దూరమైనా అక్కడికే పోతారు. కానీ పిల్లరా, అందులో ఉన్నటువంటి మారు మనసు, పాపక్షమాపణ ఆ విషయమే అర్థం చేసుకోరు కదండి. బాగా ఆలోచన చెయ్యండి పిల్లరా. ఈ దినాన ఎంతమంది ఇలాగూ తమ జీవితాలు కేవలము పేరుకు మాత్రమే అంటే క్రైస్తవులని పేరు, కానీ వారిలో కార్యము లేదు, వారిలో మార్పు లేదు. యేసు ప్రభు ఒక సమయంలో ఒక రాత్రిపూట ఒక దైవజనుడు వచ్చాడు. పేరుకు దైవజనుడే లేండి, ఇశ్రాయేలు బోధకుడు. ఎవరో ఇప్పుడు కానీ తెలిసిందా? నికోదేము. ఆయన ఇశ్రాయేలుకు బోధకుడు కదండి. ఆ ప్రధాని ఒక విధంగా చెప్పాలంటే యాజకుడని పేరు కలిగి ఉన్నాడు. పొద్దుపోయి వచ్చాడు యేసయ్య దగ్గరికి. పొద్దుపోయి వచ్చి, యేసయ్యా నువ్వు నిజముగా దేవుడు అయ్యా అనే నేను అన్నాడు. అని అంటే ఎలా చెప్పగలవు నువ్వు అంటే, నీ నోటి మాటలు నాకు అర్థమైనాయి అయ్యా అని అన్నాడు. నువ్వు అర్థం చేసుకోవటం కాదు, నీలో మార్పు రావాలి కదా. నువ్వనే కాదు, ఎవరైనా సరే తిరిగి జన్మించకపోతే వారికి ఏమీ లేదు, రక్షణ లేదు అని అంటే, ఆయన భలే చెప్తున్నావు కదయ్యా, నేను ఈ వయసులో పెద్దోడి, నాకు 70 సంవత్సరాలు ఉన్నాయి, నేనేంది మళ్ళీ తిరిగి జన్మించేది, తల్లి గర్భంలో పోయి పుట్టాలా అని అడిగాడు. యేసయ్యకు ఎంతో బాధేసిందండి. ఒక ఇశ్రాయేలుకు బోధకుడు అయి ఉండి, మంచి హోదాలో ఉండి కదండి, తిరిగి జన్మించటం అంటే తెలియనటువంటి నీవు ఎలాగయ్యా అని అన్నాడు. చెప్పు అంటే నిజమే, ఒక వ్యక్తి ఏం చేయబడాలి? ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే మారు మనసు పొందాలి, పాప క్షమాపణ నిమిత్తమై నీళ్లలోనూ పరిశుద్ధాత్మలోనూ ఏం చేయబడాలి? బాప్తిసం పొందాలి కదండి. గనుక పిల్లల జ్ఞాపకం చేసుకోండి, నికోదేముని అలాగా దేవుడు యేసయ్య గద్దించినాడు. నువ్వు ఒక బోధకుడు అయ్యుండి కూడా నీలో ఈ కార్యం లేకపోతే ఏ లాభం? ఇప్పుడు చూడండి పిల్లరా, ఈ ఐథియోపియుడు అంటున్నాడు, ఎవరైనా త్రోవ చూపించకపోతే చెప్పండి ఏమంటున్నాడు? నేను ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూడా కూర్చుండమని పిల్లరా ఫిలిప్పుని సువార్తికుని వేడుకున్నాడు. పిల్లరా, కార్యం మొదలయ్యింది. అంతవరకు యేసయ్య అంటే తెలియనివాడు, రక్షణ అంటే తెలియనివాడు, మారు మనసు అంటే తెలియనివాడు, బాప్తిసం అంటే తెలియనివాడు ఆరాధనకు మాత్రం పోతున్నాడు. ఎక్కడికి పోతున్నాడు? గాజా నుంచి యెరూషలేముకి వెళ్తాడు ఆయన. ఏం లాభం కదా. దయచేసి ఇక్కడున్న వారిలో కూడా చెప్తున్నాను, ఇంకా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం తీసుకోకపోతే ఇప్పుడే చెయ్యి చెప్పండి, మీ పేర్లు మేము రాసుకొని మేము మీకోసం ప్రార్థన చేస్తాం. ఇంకా అలాంటి పరిస్థితుల్లోనే ఉండిపోతే, ఏ పరిస్థితుల్లో అయితే పీయుడు లాగానే ఉండిపోతే, ఆ ఫైనాన్స్ మినిస్టర్ లాగానే ఉండిపోతే కదా. బాగా ఆలోచన చేయండి పిల్లరా, ఇప్పుడైనా మీరు మారు మనసు పొందండి. రేపు అక్టోబర్ నెలలో కదండి వార్షిక కూడికల్లో బాప్తీసాలు ఉంటాయి. మీరు తీర్మానం చేసుకోండి,
నేను అదే చెప్తున్నాను సేవకులకు కూడా. ఊరికే ఏదో పోయి ఆదివారం మాత్రమే ప్రసంగం చేసి రావటం కాదు. అది ఎవరైనా చేయగలుగుతారు. అది కాదు సేవకులకు ఉండాల్సిన భారం. ఈ సంవత్సరము నా సంఘములో నేను చేసే సేవలో ఒక్క ఆత్మ అయినా ఈరోజు ఈ సంవత్సరం బాప్తీసం తీసుకుందా అని ఛాలెంజ్గా తీసుకోవాలి. సువార్తికుడు అనేవాడు. చూడండి పిల్లరా, ఈ సువార్తికుడు ఈ ఫిలిప్పు ఏం చేస్తున్నాడు అని అంటే ఎక్కడి నుంచి వచ్చాడు? ఏమ్మా, రథం దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చాడు? సమరయ పట్టణాల నుంచి వచ్చాడు. అంటే ఎన్నో వందల కిలోమీటర్ల దూరం ఉంది. మధ్యలో ఏమన్నా హైవేలు ఉన్నాయా అంటే అవి కూడా లేవు. పోనీ ఈయనకేమైనా హెలికాప్టర్ ఇచ్చాడా దేవుడు? అది లేదు. అయినా కూడా అరణ్యంలో అవస్థలు పడుతూ పోయినాడు. పోతే ఏముంది? రథం పోతా ఉంది. రథం మీద ఒక ఆయన కూర్చో ఉన్నాడు. ఎవరో కూడా తెలియదు. ఈయన చూడటంతో రథం ఆపాడు. ఎక్కయ్యా అన్నాడు. ఎక్కితే ఆయన దగ్గర తాళపత్రం ఉంది, తోలుతో చుట్టం ఉంది. దానిలో ఉన్నటువంటి ఆ భాగాన్ని చదువుతూ ఉన్నాడు. అయ్యా, ఈ చదివేటటువంటి ఈ భాగం నీకు అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందంటే ఆయన అంటున్నాడు, ఎవరైనా నాకు దారి చూపించకపోతే నేను ఎలా గ్రహించగలను అంటే, బాగా అర్థం చేసుకోండి పిల్లరా. యెషయా గ్రంథంలో ఉన్నటువంటి 53వ అధ్యాయంలో ఉన్నటువంటి 7, 8 వచనాలు కూడా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నవాడు ఏం ఆరాధన చేస్తాడు? నేను ఇదే చెప్తూ అడుగుతున్నాను మిమ్మల్ని. బాగా అర్థం చేసుకోండి పిల్లరా. ఎవరైనా సరే, నేనైనా కూడా నా ప్రభు యొక్క శిలువ త్యాగాన్ని నేను గుర్తు చేసుకోలేకపోతే నా బతుకు వేస్టే, నా విశ్వాసం వేస్టే, నేనేటి నిలబడటం కూడా వేస్టే. గనుక మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ సమయంలో ఆ మాట. అంటే ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. అతను కూర్చుండమని ఫిలిప్పును ఏం చేశాడు? ఎక్కించుకున్నాడు. అతడు లేఖనమందు చదువుచున్నవా భాగం ఏదనగా, ఆయన గొర్రెవలే వదకు తేబడును, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనముగా ఉండెను, అలాగే ఆయన నేరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడును అంటుంటే ఈయనకి ఏం పిచ్చి పట్టినట్టు అయిపోయింది. ఎవరికి? ఆరాధనకు పోయొచ్చిన ఆయనకి, యెరూషలేముకు పోయొచ్చిన ఆయనకి, రథం మీద వచ్చిన ఆయనకి, ఫైనాన్స్ మినిస్టర్కి అర్థం కాలేదండి. అర్థం చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఆయనకి లేదండి. ఈనాడు కూడా పిల్లరా, దేవుని వాక్యం మీద శ్రద్ధ లేకపోతే కదండి, కనీసం చదువు లేకపోయినా సరే వినేటటువంటి మనస్సు, వినేటటువంటి హృదయం, వినేటటువంటి ఆ ఆశ దేవుని బిడ్డల్లో ఉంటే తప్పనిసరిగా కార్యం జరుగుతుంది కదా. ఇప్పుడు చూడండి, ఎవరు తోడుకుని వచ్చారు ఫిలిప్పుని? పరిశుద్ధాత్ముడు ఇమ్మానుయేలు తోడుకుని వచ్చాడు. ఆడు రథం మీద కూర్చోబెట్టుకున్నాడు. అడుగుతూ ఉన్నాడు. అడిగితే సమాధానం ఎలా ఉంది అని అంటే ఇలాగా ఉంది. ఇప్పుడు అతనికి బాగా అవకాశం దొరికింది. మనకు కూడా అవకాశం ఉంది ఈ దినాన. ఏమిటి అవకాశం అని అంటే, యేసయ్యను నమ్ముకో అన్నాం అనుకోండి, వాళ్ళు బాధలు చెప్పినప్పుడు మనం చక్కగా యేసయ్యను గురించి వివరించాలి. అంతేగాని నమ్ముకోమా, ఇంకా నమ్ముకోకుండా ఎట్టుండవమ్మా అని బెదిరించటం కాదు వాళ్ళని, కదండి. చూడండి పిల్లరా, ఈ మాటల్లో ఉన్నటువంటి ఆ అర్థాన్ని ఫిలిప్పు ఎలా వివరించాడో ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే, వదకు తేబడిన గొర్రెపిల్ల కదండి, వదకు తేబడిన గొర్రెపిల్ల, బొచ్చు కత్తిరించువాని ఎదుట మౌనముగా ఉన్న గొర్రెపిల్ల. ఈ రెండు చాలండి, ఇవి రెండు చాలు.
ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని కరిగించడానికి ఈ 2 మాటలు చాలు. వదక దేవడిన గొర్రెపిల్ల ఎలా ఉంటుంది చెప్పండి కదండి? కసాయోడినే నమ్ముతుంది కదండి. వాడిని ఎవరు పట్టుకొని పోతున్నా కూడా వెనక్కి లాగుతుంది. అదే కసాయోడు కానీ కత్తి తీసుకొని వస్తుంటే వాడికి బాగా నెమ్మది వాడి దగ్గర నిలబడుతుంది. వదకు తేబడిన గొర్రె పిల్లవలే యేసయ్య మౌనంగా ఉండిపోయినాడు. బొచ్చు కత్తిరించు వాని దగ్గర కదండి ఎలా ఉంటుందో గొర్రెపిల్ల అలాగా మౌనంగా ఉండిపోయినాడు. పిల్లరా, నేను నాగర్ కర్నూలులో పనిచేసేటప్పుడు అక్కడ ఎక్కువ ఉన్నినిచ్చేటటువంటి ఆ యొక్క గొర్రెలు వాళ్ళు మేపుతూ ఉంటారు. ఇంత ఎత్తుంటుంది, దానికి బొచ్చు నిండా ఉంటుంది, దానికి కళ్ళు మాత్రమే కనపడతాయి, చెవులు మాత్రమే కనపడతాయి, అంత బొచ్చు వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు అని అంటే అది ఆ నాగర్ కర్నూలు అంతా చాలా వరకు అడివే ఉండేది. చుట్టూ కంప కొట్టేసేవాళ్ళు. వాటి మధ్యలో ఈ గొర్రెలను దోలేవాళ్ళు 3-4 వెళ్ళేవాళ్ళు. వాడి దగ్గర మిషన్లు ఉంటాయి. ఆ మిషన్లు తీసుకొని ఊరికి అట్టట్టట్టట్ట అంటా ఉంటే బొచ్చంతా రాలిపోతుంది కదా. దాని అంతా తీసుకొని వచ్చి వాళ్ళు కంబళ్ళు నేస్తారు. మా దగ్గర ఇప్పుడు కూడా ఉంది ఒక పెద్ద కంబళి కదండి. నేను అది పనిగా నల్లది కూడా కాదు, తెల్ల కంబళి నేను తెచ్చినాను. ఎందుకు చెప్తున్నాను అని అంటే అవి అలాగే మౌనంగా నిలబడిపోతాయి అంతే. దా 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 అంటాడు వాడు, భాష అలాగే ఉంటుంది. దా 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 అంటూ వచ్చి నిలబడుతుంది. ఇక ఇంకోటి ఏం చేస్తాడంటే మిషన్ పెట్టి అట్ట తిప్పేటప్పటికి మొత్తం అరికాలు కాడి నుంచి తలదాకా మొత్తం బుచ్చంతా ఊడిపోతుంది. కాళ్ళు చేతులు కట్టేయాల్సిన అవసరం లేదు దానికి. అలా అలవాటు చేసినారు. మన యేసయ్య కూడా 33.5 సంవత్సరం ఈ లోకంలో ఉండి ఆ ప్రభువు ఆ సిలువలో కదండి, ఆ సిలువకు ముందు కూడా పిలాతు ఇతని 40 దెబ్బలు కొరడాతో కొట్టండ్రా అంటే కదండి, ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారు కదండి. మౌనంగా ఉన్నాడు. ఆయన భుజాని మీద నిలువుడ అడ్డం కొయ్య పెట్టి నడువు అంటే గొల్గొతా కొండ వరకు నడిచినాడు. పిల్లరా, ఆ యొక్క ప్రాంతంలోనే యేసయ్య కదండి ఎన్ని అద్భుతాలు చేయలేదు, ఎంతమందికి ఆహారం పెట్టలేదు, అయినా కూడా యెరూషలేము వీధుల్లో ఆయన నడిపించినారు. ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే, ముందు మనలో కార్యం జరగాలి, మన హృదయాలు కరగాలి, అప్పుడే మనం ఇతరులకి సువార్త చెప్పగలుగుతాం. అది వ్యాఖ్యానంలో రాసినారండి. ఫిలిప్పు అవన్నీ విన్నాడు, చూసినాడు గనుక ఆ యొక్క ఐథియోపియుడికి, ఆ ఫైనాన్స్ మినిస్టర్కి సువార్త చెప్పగలిగినాడు. నాకు భలే అనిపించింది. నిజమే కదా, మనకు అర్థం కాకుండా ఇతరులకి ఏం చెప్తాం మన సువార్త కదండి. కనుక మీరు జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో. అంత చక్కగా చెప్పిన తర్వాత పిల్లరా, అతడు ఓకే చేసినాడు. మీరు వచ్చిన తర్వాత జరిగినటువంటి కార్యం చెప్తాను. ఇంతవరకు అర్థం చేసుకోండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదువుకొని మనం ముందుకు ఇప్పుడు సువార్త సేవకి వెళదాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం నుంచమ్మా 27, 28. 1వ అధ్యాయం బాగా వినండి పిల్లరా. మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు. వినండి వినండి వినండి, ఇక్కడ ఏం చేయాలంట? ఇక్కడ వినండి ఏమంటున్నాడు? ఒక్క భావముతో ఏం చేయాలంట? మనము సువార్త విశ్వాస పక్షమున పోరాడాలి కదా. అంతకుముందు చెప్తున్నాడు, ఏమి చెప్తున్నాడు? ఎదురించు వారికి ఏం చేయకూడదంట మనము? బెదరక. రెండోది ఏమిటి? అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించండి కదా.
బయటికి వెళ్ళిన తర్వాత మన ఇష్టం. ఏడేదో పెద్ద కూర్చుంటారు, కానీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మన పిల్లకాయలు ఉన్నారు. మరి ఏం కాయలు కోస్తారమ్మా? ఇంకా అయ్యేం కాయలయ్యా? కాదు, పైన గట్టిగా ఉంటుంది, లోపల పుల్లంగా ఉంటుంది. ఒకసారి పోయినాం, కొండుపాడు పోయినాం. అదేం సీజను కానీ మొత్తానికి మా వాళ్ళు సంచులు కోసుకొచ్చేసినారు. ఏడుండిదిరా ఈ చెట్టు అంటే ఏమో ఏడుండిదో మరి ఎట్ట చూసినారో ఏమో. మరి ఆ పని మటుకు చేయబాకండి దయచేసి. ఎలా ఉండాలంట? ఏక మనస్సుతో, ఏక భావముతో ఏం చేయాలట? బెదిరించు వారికి బెదరక ఏం చేయాలంటున్నాడు? మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించండి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుటకు సూచన అయి ఉన్నది. ఎన్ని మాటలు చెప్తున్నాడో చూడండి పిల్లరా. ఎందుకు చెప్తున్నాడు ఈ భక్తుడు, ఈ దైవజనుడు అంటే? తన జీవితంలో అనుభవంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నేను ఎలాగున్నానో, ఎలా సేవ చేసినానో అలా మీరు చెయ్యాలని కోరుకుంటున్నాను అంటున్నాడు కదండి. ఒక సమయంలో చీమర్తిలో కూడా మేము వెళ్తూ ఉన్నాం, సువార్త చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు మైకులు ఉండేది, బోర్లు పెట్టేవాళ్ళం. అలా చెప్తూ వస్తూ ఉంటే ఒక దిమ్మి దగ్గరకు వచ్చేటప్పటికి ఒక నలుగురు వచ్చేసినారు. నలుగురు వచ్చి చెప్పడానికి లేదు ఆపేయండి అంటున్నాడు. మాలో ఉండే కుర్రోడు మాత్రం ఏం చెప్తే అని వాడు చొక్కా పుట్టుకోబోతున్నాను. నేను చెప్పినాను కదా, వాడితో గొడవద్దు, కొద్ది దూరం గమ్ముగా పోదాం, ఆ తర్వాత మళ్ళీ చెప్పుకుందాం అని. తిరగబడితే అంతా గొడవైపోతుంది. దయచేసి మీకు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను అని అంటే, అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. అలాంటి పరిస్థితుల్లో మనము ఏదో ఎకాయకిలిగా చెప్పటం కాదు. కానీ చూడండి, మళ్ళీ ఒకసారి చదువుతాను నేను. ఏం చేయాలంట? సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. అట్లు మీరు బెదరకుండుట వారికి ఏమవుతుంది? నాశనమును మీకు కదా. తిరగబడ్డారనుకోండి వాళ్ళు, మనం మౌనంగా వచ్చేసినాం అనుకోండి, మనకేమో వాళ్ళకేమో అది సూత్రం కనుక్కోండి మీరు కదండి. కొన్ని దగ్గర మనం తీసుకుంటారు, మనం వచ్చేసిన తర్వాత దాని కంపల్లోనో నిప్పుల్లోనే వేసేస్తారు. అయినా కూడా మనం వారితో భేదం పెట్టుకోకూడదు. ఇవన్నీ సువార్తలో ఉన్నటువంటి సూక్ష్మాలు. తర్వాత చూడండి పిల్లలు ఏమంటున్నాడు? ఇది సూచన అయి ఉన్నది కదండి. ఇది దేవుని వలన కలుగునదే. కాబట్టి మనము ఇదంతా దేవుడు చూస్తుంటాడు. ఎందుకని ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఆయన ఉన్నాడు కనుక మనం బెదరక నెమ్మదిగా ఏక మనసుతో దేవుని సువార్తను ప్రకటిస్తూ ముందుకు సాగాలి. ఎందుకు పిలుపుని మీ ముందుకు నేను తీసుకుని వచ్చాను అని అంటే, ఆయన బెదిరిపోలా. అరణ్యంలో పడి వెళ్ళాలనా, ఆ రథాన్ని నేను కలుసుకోవాలనా, ఆడికి వెళితే ఆ ఫైనాన్స్ మినిస్టర్ నన్ను నా మాట వింటాడా అన్నటువంటి ఎన్ని లేవు ఆయనకి. ఒకే ఒకటి, దేవుడు నాకు చెప్పినాడు, నేను వెళుతున్నాను, అక్కడ పరిస్థితిని అంతటినీ కూడా నాతో కూడా ఉన్నటువంటి ఇమ్మానుయేలు, నాతో కూడా ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగిస్తాడని వెళ్ళాడు. పరిశుద్ధాత్ముడే తీసుకెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అంతా కూడా అనుకూలంగా చేస్తున్నాడు దేవుడు. ఏం చదువుతున్నాడు అతను? యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో ఉన్న మాట చదువుతున్నాడు కదండి. అంతవరకే ఎందుకు నేను చెప్పినాను అని అంటే, ఇప్పుడు మీరు చేయాల్సింది కూడా అదే, మనం చేయాల్సింది కూడా అదే. ఎలాగా? ఏక భావముతో మనము సువార్త ప్రకటించుకుంటూ పోవాలి. కొంతమంది ఉంటారు, ఇటు పోదావరా అని ఒకరు లాగుతుంటారు.
ఇంకొకరు ఉంటారు అక్కడికి పోయి ఆడిద్దాంరా అని ఇంకొకరు అంటారు. అలా కాదు, 10 మంది వెళుతుంటే ఆ 10 మంది కూడా కదండి ఒక్క ఏక మనసుతో పోయి ఒకరు సువార్త చెప్తుంటే వారు ఎంతమంది ఆలకిస్తున్నారు, ఎంతమంది సరైనటువంటి విధానంలో ఉన్నారో గమనించుకొని ఆ తర్వాత వాళ్ళకి ఒకవేళ పత్రికలు కావాల్సి ఉంటే పత్రిక, అలాగే బైబిల్ కావాలంటే బైబిల్ ఇచ్చేసి ముందుకు సాగాలి. పిల్లరా, ఫిలిప్పుని మనసులో పెట్టుకోండి. ఫిలిప్పుని ఎవరు తోడుగా ఉండి ఆ యొక్క ఆర్థిక మంత్రి దగ్గరికి తీసుకెళ్ళారు? ఎవరు తోడుగా ఉన్నారు కదండి? మన దేవుడే తోడుగా ఉన్నాడు. ఇది ఈ దినాన ఆయన తోడుగా ఉండేవాడు. ఆయన ఇమ్మానుయేలైన దేవుడు. ఎంతటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన మనతో కూడా ఉండి నడిపిస్తాడు. అరణ్య మార్గమే, అరణ్యంలో ఉన్నటువంటి జంతువుల మధ్యకి వెళ్ళినట్టే వెళతాము. అయితే మనకు తోడుగా ఉండే ఆ దేవాది దేవుడు ఉన్నాడు. ఆయన మనకు